2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్ $638 బిలియన్ చేరుకుంటుందని అంచనా. 2020-24 మధ్య 4 రెట్లు పెరిగిన మెడికల్ టూరిస్టుల సంఖ్య, 29 నుండి $14.31 బిలియన్ చేరుకున్న మెడికల్ టూరిజం మార్కెట్, ఏడాది $65 బిలియన్ చేరుకున్న ఫార్మా మార్కెట్, 2047 నాటికి $450 బిలియన్ చేరుకునే అవకాశం బజాజ్ ఫైనాన్స్ అధ్యయనంలో వెల్లడైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సమ్మతి తెలపకపోతే పక్కన పెట్టేస్తాం, గోదావరి కావేరీ అనుసంధానంపై రాష్ట్రాలకు తేల్చి చెప్పిన కేంద్రం. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా గోదావరి కావేరీ అనుసంధానం ప్రాజెక్టుకి రాష్ట్రాలన్నీ సమ్మతి తెలపాలని, రాష్ట్రాలు సహకరించకపోతే ప్రాజెక్టు పక్కన పెట్టక తప్పదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాలన్నింటికీ సాధ్యమైనంతగా నీటి కేటాయింపులు చేసామని, ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీల తరలిస్తున్నందున కేటాయింపులు పెంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే 4 ఏళ్లుగా ప్రాజెక్టుపై రాష్ట్రాలు నాంచుడు వైఖరిని అవలంబిస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో 10 ఏళ్లు గడిచిన ప్రాజెక్టు ముందరకు కదలదని పేర్కొంది. నదుల అనుసంధానంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ సమావేశంలో కేంద్ర జలశక్తి కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ ఈ మేరకు సూచనలు చేశారు. నెలాఖరులోగా రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధిపతులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని NWDAని ఆదేశించారు. జనవరిలో అన్ని రాష్ట్రాల కార్యదర్శులు టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రాష్ట్రాలు వాటి భూభాగం పరిధిలోకి నదుల అనుసంధానానికి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్ర